ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ప్రపంచంలో రెండే గొప్పవి, ఒకటి కష్టపడే చెయ్యి, రెండు ఆ కష్టం నుంచి వచ్చే కమ్మదనం. ఈ రెండు అత్తమ్మ రుచుల్లో పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఈ రోజు కూడా అత్తమ్మ రుచుల్లో మీ అందరికీ నచ్చే వంట చేయడానికి నేను మా అత్తమ్మ రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ చాలా స్పెషల్ వంటకాలు చేసి చూపించే అత్తమ్మ ఎవరు, ఇంకెవరు, కౌసల్య అత్తమ్మ. ఇక్కడే నా పక్కనే రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలి పిల్ల, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఏమిటి సంగతులు? సంగతులు ఏం లేవు. ఏలు వంట మాత్రమే ఉంది, అదంటండి విషయం. ఆడవాళ్ళు ఏం చేస్తారమ్మా, వంట చేసుకోవడమే కదా. ఏం కాదు, మేము బోల్డ్ పనులు చేస్తాం. మా అత్తమ్మ అసలు ఎన్ని పనులు చేస్తుందో. ఏముందమ్మా ఓన్లీ వంట చేసుకోవటమే కదా అంటే ఏమి కాదు. మా అత్తమ్మ పొద్దునే ఒక టిఫిన్, ఒక 2 కూరలు, అన్నం అక్కడ వండేసి పెట్టేసి, తర్వాత మా అయ్యగారు అడ్రస్ నాకు తెలియదు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉంటే టేబుల్ మీద అవన్నీ. మా అత్తమ్మ సినిమా, షాపింగ్, ఫ్రెండ్స్, చిట్ చాట్, కిట్టి పార్టీలు, అబ్బాబ్బా ఇంకెందుకు నేను చెప్తానే ఉండాలి. సాయంత్రం వరకు ఎపిసోడ్ అయిపోద్ది. ఏముందమ్మా వంట చేసుకోవటమే అని చాలా చిన్నగా అన్నారు. అలిగారు అత్తమ్మ. ఏం లేదమ్మా, వంట చేసుకుందాం. అబ్బా నాకు అత్తమ్మని చూస్తే అబ్బా భలే. నిజంగానే అప్పుడెప్పుడో నేను చెప్పినట్టు సావిత్రి గారు నిజంగా చాలా లక్కీ. ఆ టైంలో మీరు ఆన్ స్క్రీన్ రాకపోవడం. సరేలే, మా అత్తమ్మ నేను అనుకుంటూ ఇలా పోట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇవాళ రోజు అయిపోతాయి. అత్తమ్మ ఏం చేస్తున్నావు ఇవాళ? సగ్గుబియ్యం కిచిడి. సగ్గుబియ్యం కిచిడి. సగ్గుబియ్యంతో కిచిడియా? ఓ, కిచిడి చాలా హెల్తీ. డైట్ చేసినప్పుడల్లా ఏం తినాలంటే రోజుకి ఒకసారి కిచిడి తినండి చాలు, ఇంకేం తినద్దు అంటారు. అలా దానికి సగ్గుబియ్యం. మా కోడలి పిల్ల హెల్తీగా ఉండాలని కొంచెం కిచిడీలు అలాంటివి పెడతాను అప్పుడప్పుడు. ఎప్పుడో కొంచెం స్పైస్ తక్కువే వేస్తాను. కావాలి, స్పైస్ కావాలి కానీ కిచిడి కావాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సగ్గుబియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, నూనె, వేయించిన పల్లీల పొడి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు. సో అత్తమ్మ అన్ని రెడీగా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? మీరు సగ్గుబియ్యాన్ని ముందు నానబెట్టేసి పెడతాం. అంతే, అంటే కడిగేసి ఇలా వదిలేస్తాం, నీటిలో ఉంచకూడదు. ఇలా బాగా శుభ్రంగా సగ్గుబియ్యాన్ని కడిగేసేసి వదిలేయాలి. 2 గంటల సేపు ఇలా వదిలేస్తే ఇలా ఉబ్బి ఉంటాయి. ఓన్లీ ఏంటి ఇంత మెత్తగా నాయని అత్తమ్మ? అది నానిపోతుంది కదా ఉన్న నీటితోటి. మనం వేరేగా నీరు వేయట్లేదు ఇక్కడ. ఆ నీరుతో నాని ఇలాగా మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ కడిగేసి వాటర్ ఉంచేసి గిన్నెలా ఉంచేయాలి. అంతే, అలా 2 గంటలు 2 గంటలు వదిలిస్తే పొడి పొడిగా ఇలా ఉప్మాలాగా వస్తుంది. మెత్తగా అయిపోయింది, ఉడికినట్టు అయిపోయింది, అలా అవుతుంది. అంతే. ఓకే అత్తమ్మ. సో ఇప్పుడు అలా తయారైన తర్వాత మనం కిచిడి చేస్తాము. కొద్దిగా నూనె వేస్తున్నాను. దీని తిరగమూత ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఇంకేం లేదు. ఏమొద్దు, 2 ఐటమ్స్. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసారే. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు పచ్చిమిర్చి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. మన టేస్ట్ కొంచెం కారం వేసుకోవాలంటే పిసరు వేసుకోవచ్చు. అంతే. ఇది ఎప్పటి నుంచి వస్తున్నావు అంట అత్తమ్మ, లేదా మామూలుగా మీరు? ఇది పురాతన లేదు. ఇదేంటంటే యాక్చువల్గా ఉపవాసాలకి తినేటటువంటి ఐటమ్. సాధారణంగా ఒక్కపోతి చేసుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కిచిడి చేసుకొని చాలా మంది తింటారు చాలా స్టేట్స్ లో. ఇది చాలా పురాతనమైన వంటే, చాలా ఫేమస్ అన్నమాట. అది మనకేంటంటే ఇలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆకలి వేయకుండా ఇలాంటివి చేసుకొని టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చేస్తారు తినేసి. అత్తమ్మ పౌడర్ ఏం చెప్పండి? ఇది పల్లీలు వేయించి పౌడర్ కొట్టి పెట్టాం. అదేనా? ఇంకేం లేదు, ఇంకేం లేదు. పల్లీలు వేయించి పౌడర్ ఇలా పౌడర్ చేసి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఒక 2 అంతే. ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. ఇంకా కారం అన్ని ఏమి లేదు, ఈ కారమే. ఇది అందుకే చెప్తున్నా కదా, ఏదో శ్రీనాథ మహాకవి అన్నట్టు కందమూల కౌద్దాలికులనేమి
నిజధార సుతో ద్వారా భోషణార్థమునకై అని శ్రీనాథ మహాకవి రాశారట. అంటే ఉపవాసాలు అలా చేసినప్పుడు టేస్ట్ గురించి ఆలోచించుకోండి. మైల్డ్గా ఏది దొరికితే అది తినేయాలి, ఇండియన్గా ఉండాలని. ఇది దీంట్లో ఇంకా ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేస్తాం అత్తమ్మ. చిటికెడంత పసుపు. ఆ తెల్ల రంగు అంతా పోయి పచ్చ రంగు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పౌడర్ వేసేసేయండి. పౌడర్ వేసేసేయండి. ఇలా పెట్టుకొని వేయించిన పౌడర్ వేసాం కదా, బాగా ఈ పౌడరు కలిపి ఈ శ్రావణ మాసంలో మనం బాగా ఉపవాసాలు ఉంటాం కదా, అందుకని అత్తమ్మ మనందరి కోసం స్టవ్ ఆపేస్తున్నాం. ఉపవాసాలు ఉండేటప్పుడు ఎలాంటి ఫుడ్ చేసుకొని తింటే బాగుంటుంది అని. సో దానికి మనకి పద్యం కూడా చెప్పి, అలా ఉండేటప్పుడు దేవుడి కోసం మంచి టేస్టీ ఫుడ్ తినకుండా ఇలా మైల్డ్గా చక్కగా మన పొట్టకి మన హెల్త్కి ఉపయోగపడేలాగా తినాలి అని చెప్పారు. కాబట్టి ఈ ఉపవాసాలప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా ఈజీ కూడా కదా. అంటే అన్ని రకాల, ఇందులో మీరు ఆలోచించండి, దీనిలో అన్ని రకాలు ఉన్నాయి. మనకి ఉపవాసం చేస్తున్నప్పుడు నీరసంగా ఉంటుంది, వంట చేసుకోబుద్ది కాదు, తినలేము, అది ఏమీ లేకుండా అలా వంటగదిలోకి నానబెట్టిన సగ్గుబియ్యం ఉంటే తీసుకొని వెళ్ళి బాండీలో ఇలా వేసి చక్కగా వేరుశనగపప్పులు వేయించి పౌడర్ చేసుకొని వేస్తే చాలు. ఎంత బాగుందో చూడటానికి కూడా. అన్నీ ఏవి అర్థం ఎక్కువసేపు కూడా వేయించలేదు, ఆ పచ్చిమిర్చి కూడా రంగు పోనివ్వకుండా చక్కగా అలా వేయించాం. కానీ అలా బాండీకి అతుక్కున్నది వస్తే అది భలే ఉంటుంది అత్తమ్మ. చాలా మంది చెప్తారు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం కూడా మాడింది, ఎక్కువ మాడకూడదు. రొట్టె చేసేటప్పుడు పైన ఉన్న పెచ్చు ఒకటి టేస్టీగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల కార్నర్స్ క్రిస్పీగా ఉండేది. మా కోడలి పిల్ల ఎక్కువ ఉపవాసాలు అవి చేయకూడదు, చిన్నపిల్లలు ఎక్కువ చేయకూడదట, ఆరోగ్యంగా ఉండాలి, దేవుడిని ప్రార్థించాలి, కానీ టైం కొంచెం కొంచెం తినాలి, తినేటప్పుడు ఇలాంటి పదార్థాలు తినాలి. అలాగే అండి, తీసింది మనకి కిచిడి. మా అత్తమ్మ నేను తీసుకొని తినొచ్చు, కానీ ఆవిడ చేస్తే పెడితేనే తృప్తి నాకు చేశాక. చాలా బాగుంది. కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, నూనె, వేయించిన పల్లీల పొడి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై అయిన వెంటనే మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని దానిలో సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా వేయించి పెట్టిన పల్లీల పొడి కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సగ్గుబియ్యం కిచిడిని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ హెల్దీ సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో నిజంగానే చాలా స్పెషల్ గా ఉపవాసం చేసే వాళ్ళందరూ కష్టపడకుండా కడుపు నిండా తినేలా మంచి ఆహారం చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. సో చూసారు కదా, ఈ రోజు అత్తమ్మ తయారు చేసిన ఈ వంటకం చాలా బాగుంది. తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.